నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు జయప్రద గారు? తప్పకుండా ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం ప్రతికూలత ఎక్కువగా ఉంది, అనుకూలత తక్కువగా ఉంది. సో అనుకూలత కోసం అని ప్రతికూలత గ్రహాలు పక్కన పెడితే వీళ్ళు ధనుసు రాశి వాళ్ళు ఈ మాసం అంతా చక్కగా హాయిగా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి అండి. ఒక దైవ కార్యక్రమం, ఒక పూజ, పొద్దున్న లేస్తే పొద్దున్న సాయంకాలం ఒక పూజ చేసుకోవడం, ఎక్కువ మౌనంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మాసంలో. ఎందుకంటే సప్తమ కుజుడు ఎప్పుడు కూడా వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెడతాడు. ఎప్పుడు దాకా అంటే అక్టోబర్ 20 తారీఖు వరకు కాస్త వీళ్ళకి ప్రతికూలత ఎక్కువగా కనిపిస్తుంది. ఎప్పుడైతే సప్తమ స్థానంలో కుజుడు ఉండడం అంటే సంబంధ అంటే బయట మనం జరిగే వ్యవహారాల్లో, మనుషులతో జరిగే ప్రతి ఒక్క వ్యవహారంలోని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎవరికి ఎక్కువ అని అంటే మార్కెటింగ్ రంగాల వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు ఎంత కన్విన్స్ చేస్తాం అవతల కన్విన్స్ అవ్వకపోవడం, వీళ్ళు టార్గెట్ రీచ్ అవ్వకపోవడం. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్తో వ్యాపారం చేసేవాళ్ళు, హెచ్ఆర్స్గా పనిచేసే వాళ్ళు, వాళ్ళ కింద టీం వినకపోవడం, వ్యాపార రంగంలో వ్యాపారాలు కస్టమర్స్ దగ్గర రాకపోవడం, ఖర్చు ఎక్కువగా కనిపించడం ఈ మాసం, ఇవన్నీ కూడా ఎక్కువగా ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. సో చతుర్థ స్థానంలో రాహు ఎప్పటి నుంచో కాస్త ఉన్నప్పటి వాళ్ళకి ఇంట్లో ఏదో ఒక తెలియని ఖర్చు మాయలో పడ్డం. ఈ సంవత్సరం ఇలా ఈ నెల బాగుంటుందండి, ఈ నెల నాకు ఈ వస్తువు కావాలి, ఈ నెల నాకు అది కావాలి, ఈ కుదరదు అన్నా సరే ఆటోమేటిక్గా కాలేజ్ ఫీజులను, పిల్లల ఫీజులను, టర్మ్ ఫీజులను, తర్వాత ఫోన్లను, ల్యాప్టాప్లను ఖర్చు అవుతూనే ఉంది. అది రాహు ఎప్పుడైతే మీనంలో పడ్డాడో అప్పటి నుంచి ధనుసు రాశి వాళ్ళకి తెలియని ఖర్చు పడుతూనే ఉంది, ఏదో ఖర్చు పడుతుంది. అది కాకుండా స్పెషల్గా ఈ మాసం ఏంటంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తక్కువగా ఉంటుంది సప్తమ కుజుడు వల్ల 20 తారీఖు వరకు. తర్వాత గురువు 9వ తారీఖు నుంచి వక్రిస్తున్నాడు. దానివల్ల కొంచెం అది కూడా కాస్త ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది, అంటే అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది. సో రోగం అనేది మనిషికి వస్తే అది పోదు, అది జాగ్రత్తగా ఉండాలి. సో రోగాన్ని పడకుండా ఉండడం ఈ మాసంలో వీళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే ఏంటంటే బయట ఆహారాన్ని తినకుండా ఇంట్లో ఆహారాన్ని తినడం, బయట అకేషన్స్కి, ఫంక్షన్స్కి, పార్టీస్కి అవాయిడ్ చేయడం, ఎక్కువగా వెళ్లకుండా ఉండడం. సో ఏదో రాలేపోయాం కుదరలేదని చెప్పడం, ఎందుకంటే వెళితే కాస్త తినాల్సి వస్తుంది, తిన్నాక వీళ్ళకి అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది కనుక ఈ మాసంలో వాడి జోలికి వెళ్లకుండా గుళ్ళి గోపురాలకి, తీర్థయాత్రలకి, తీర్థక్షేత్రాలకి వెళ్ళచ్చు, పుణ్యక్షేత్రాలకి వెళ్ళచ్చు. ఎక్కడికి వెళ్ళినా శాకాహారాన్ని భోంచేయాలి. శాకాహారంతో ఈ మాసం అంతా ఉంటే చాలా మంచి ఫలితాలు ఉన్నాయి నాన్న. కాదు ఇలా ఉండలేమంటే అది మీ ఇష్టం, మనం గోచార ప్రకారం చెప్తున్నాం. ఎందుకంటే ఫలితాలు ఉండే జాతకంలో ఉండే ఇబ్బందులు కనుక మన వల్ల ఏమైతే చేయగలమో అది చేయాలి మ్యాక్సిమం. తర్వాత దైవం మీద వదిలేస్తే దైవం చేస్తాడు ప్రతిదీ. అయితే ఈ మాసంలో వీళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటంటే అనారోగ్య సమస్య అనేది వస్తుంది కనుక ఏదో ఒకటి తిని దానివల్ల వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా. అది శాకాహారంలో అలాంటి ఇబ్బందులు లేవు. శాకాహారం చేసుకోవడం, నియమనిష్టలతో ఉండడము, కాస్త ఎదుటి వాళ్ళ మీద మనకు కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా కాస్త తగ్గి మాట్లాడడం. ఈ మాసంలో తగ్గినంత మాత్రం మనం ఏం తక్కువ వాళ్ళంత కాదు, తగ్గిపోయినట్టు కాదు. ఉద్యోగాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తోటి ఉద్యోగులతో ప్రాబ్లం ఉంది, అంటే అధికారులతో కంటే తోటి ఉద్యోగులతోనే ప్రాబ్లం ఉంది. ఈ తోటి ఉద్యోగులతో ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు ఏదో సలహాలు చెప్తూ ఉంటారు, సరే నీ చెవును విని ఈ చెవును వదిలేయండి, పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడం, ఒక నామాన్ని జపం చేసుకోవడం, లేదు చేయలేమంటే పొద్దున్న కాస్త అమ్మవారికి పూజ, అయ్యవారికి పూజ చేసుకోవడం, బయటికి వెళ్ళడం, ఇవి చేస్తూ ఉండాలి ఈ మాసంలో. ఇది ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో అన్ని అనుకూలంగా రావాలంటే ఇవి చేస్తూ ఉండాలి. విద్యార్థులకి కాస్త ఇబ్బందిగా ఉంది. విద్యార్థులు కూడా మంచిగా చదవాలి, కష్టపడి ఎర్లీ మార్నింగ్ లేవడం, సూర్య నమస్కారం చేయడం, సూర్య ఆరాధన చేయడం. సో ఎవరైనా సరే ఎర్లీ మార్నింగ్ లేస్తేనన్నా అన్ని పనులు విజయవంతం అవుతాయి. అవును, చాలా టైం కూడా మనకి కలిసి వస్తుంది, కనిపిస్తుంది. చాలా మంది ఏంటంటే రాత్రులు చేస్తారు ఒంటరిగా, మాకు అందరు నిద్రపైకి పని చేసుకుని చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటే ఆ పని అయితే తెల్లవారుజాము చేయండి. అంటే 4 నుంచి 4 to 6 ఎవరు ఉండరు కదా, అది కూడా నైట్ నిషిద్ధ సమయంలాగా అనిపిస్తుంది కదా, ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు. ఈ 3:30కి లేవడం, 4 to 6 చేయడం పనులు అనేది చాలా మంచి పనులు. ఎందుకంటే ధనస్సు రాశి వాళ్ళకి గురువు అధిపతి ఆ రాశికి. సో పొద్దున్నే లేస్తేనే అన్ని పనులు అవుతాయి వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడైతే నైట్ పని చేస్తారో అప్పుడు వాళ్ళకి
శని భగవాన్ ఒక అనుగ్రహం ఉన్నట్టు లెక్క. శని భగవాన్ అనుగ్రహం ఉండడం మంచిదే. కాకపోతే ఏంటంటే శని భగవాన్ ఎప్పుడు కూడా ఆలస్యాన్ని, ఆటంకాలని, అడ్డంకులు తెప్పిస్తుంటాడు. దాని కూడా భరించాలి మనం. అదే గురువు అనుగ్రహం ఉంటే ప్రతి రోజు చక్కగా అసలు మనకి అంటే ఎలా అంటే ఒక గ్రీన్ మ్యాట్ వేసి రండి రండి స్వాగతం సుస్వాగతం అని చెప్పే విధంగా ఉండే మనం దారి వదిలేసుకుని ఆ వెనక దారి నుంచి వెళ్ళినట్టుగా ఉంటుంది. మనం రాత్రి కూడా పనిచేయడం ధనుసు రాశి వాళ్ళకి. సో పొద్దున్నే లేవడం, పొద్దున్నే చేయడం వల్ల వీళ్ళకి సుఖంగా జరుగుతుంది జీవితం అంతా. ఎన్ని ప్రతికూల ఇప్పుడు ఈ గోచార ఫలితాల్లో వీళ్ళకి అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఎక్కువ కనిపిస్తుంది, అనుకూలం తక్కువ కనిపిస్తుంది. వాళ్ళ జన్మ జాతకంలో ఒకవేళ జాతకం బాగుండి మా వింశోదశ దశ బాగుంది మాకు అనుకుంటే అది ఓకే, దీని ఫలితం అంత పెద్ద పనిపించదు. కానీ ఇదే చూస్తే మాత్రం 50% పనిచేస్తుంది ఖచ్చితంగా. విరోధాలు, బంధు విరోధం ఉంది. సో బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అష్టమ గురువు వచ్చినప్పుడు కాస్త వీళ్ళకి లాభం వచ్చినప్పటికీ ఏదో వాహన యోగం, గృహయోగం ఉంటుంది. వాహన యోగం, గృహయోగం అనేది అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించిన లావాదేవీలు కానీ పనులు కానీ అవి కొంచెం వీళ్ళకి కొంచెం కష్టపడతాయి, అంత ఈజీగా తీరదు. ఈ మాసంలో ఏదైనా అప్పు వచ్చిన వీళ్ళకి ఆ అప్పు అంత ఈజీగా అవ్వదు, దానికి కొంచెం ఎక్కువ వడ్డీ పడడమో లేదా ఆలస్యంగా అవ్వడమో జరుగుతుంటుంది. ఇది వీళ్ళకి ఈ మాసంలో. తర్వాత రవి బుధులు అంత ఫేవర్ గా ఏం చేయట్లేదు. దశమ స్థానం నుంచి లాభస్థానానికి వచ్చినప్పటికీ కూడా దశమ స్థానంలో వచ్చే ఫలితాలు రవి బుధులు ఇచ్చిన ఏ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా బుధుడు మారిపోతున్నాడు, మళ్ళీ శుక్రుడితో కలుస్తున్నాడు కనుక కాస్త ఇబ్బంది పెట్టే ఇస్తాడు, అంత గొప్పగా ఏమి ఇవ్వడు. వాళ్ళు ఇచ్చే లోపు వీళ్ళు మేలుకునే లోపుకి అది సరిపోతుంది అనమాట. అంటే కొంతమంది గవర్నమెంట్ సంబంధించిన పనులు అవుతున్నాయి అని అనిపించి ముందుకు సాగి అది ఆగిపోవడం ఫైల్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే బుధ రవిలు ఇక్కడ మారుతారు, అందుకని కాస్త దైవారాధన ఉందనుకోండి, ఈ 10వ తరగతి లోపే ఈ పనులు చేసేసుకోవచ్చు, అప్పుడు వాళ్ళకి అయిపోవచ్చు. అది 1వ తరగతి నుంచి 10వ తరగతి లోపు ఏ పనులు గవర్నమెంట్ సంబంధించిన పనులు చేసుకున్నా చాలా ఈజీగా అవుతాయి. ఆ తర్వాత కష్టపడాలి. సో ఈ ఫాస్ట్ గా అవ్వాలి అంటే ఏం చేయాలి? దైవారాధన, పొద్దున్నే లేవడం, సూర్యారాధన చేయడం, నమస్కారం చేసుకుని చదవడం. అంటే ఏమి చదవచ్చు వీళ్ళు అంటే లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాన్ని, లక్ష్మీ హృదయ పారాయణ, లక్ష్మీ హృదయం కానీ, విష్ణు సహస్రనామం కానీ చదువుతూ ఉంటే బాగుంటుంది. సో ఇవేమి రావండి అంటే లక్ష్మీ అష్టోత్తరం చేయండి. పొద్దున్న 6 గంటలకి పొద్దున్న లేచి చక్కగా దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తరం ఈజీయే కదా, చాలా ఈజీగా ఉంటుంది. లేదా లక్ష్మీ అష్టకాన్ని చదవండి, రాలేదంటే లక్ష్మీ అష్టకాన్ని 11 సార్లు చదవండి. లక్ష్మీ అష్టోత్తరం మహే శ్రీ పుడేశ్వర పూజితేని చాలా సింపుల్ గా ఉంటుంది, కష్టపడకలేదు అసలు. 8 శ్లోకాలు చక్కగా 11 సార్లు చదవాలి, చదివితే అనుకూలంగా మారుతుంది. అది అంటే మనకి ఎప్పుడైనా సరేనన్నా ఏదైనా లాభంగా రావాలి అంటే కాస్త కష్టపడాలి. శరీరమైన కష్టపడాలి, అయితే మన మైండ్ నే కష్టపడాలి. అది సింపుల్ గా వస్తుంది అంటే దాన్ని అంత ఫలితంగా అది నేను చెప్పలేను, ఎందుకంటే వచ్చే ఫలితాలు పెద్దవి కానీ సింపుల్ గా జరగాలంటే కాదు. సింపుల్ గా చిన్న ఇప్పుడు మా అమ్మాయి పొద్దున్నే లేవాలండి అంటే పొద్దున్నే మీరు దైవారాధన ఫస్ట్ మీరు పొద్దున్నే మీరు లేవాలి. మీరు లేస్తూ ఉంటే అమ్మ లేస్తుందని కూతురు లేస్తుంది అలా. కానీ అది అమ్మాయి లేవడానికి మంత్రమో తంత్రమో చేస్తే కాదు, మనం లేస్తే వాళ్ళు లేస్తారు. అలాగే మనం దైవారాధనని దైవందరూ మనం కూర్చొని మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటేనే అమ్మవారు ఒక అనుగ్రహం కటాక్షం కలిగి ఇవాళ లక్ష్మీ అష్టకం చదివిన వాళ్ళు రేపు లక్ష్మీ అష్టోత్తరం చదువుతారు. లక్ష్మీ అష్టోత్తరం వచ్చిన వాళ్ళకి లక్ష్మీ హృదయం వస్తుంది, లక్ష్మీ హృదయం వచ్చిన వాళ్ళకి లక్ష్మీ ఆసనం వస్తుంది. అలా ఒకటి స్టెప్ బై స్టెప్ ఆ భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది మన మీద, చేయగలుగుతాం. ఇది చేయాలి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.